जहीराबाद बार एसोसिएशन के रुकन तुलजाराम यादव ने इल्ज़ाम आयद किया कि मुकामी एग्जीक्यूटिव मजिस्ट्रेट के दफ्तर में तैनात VRO लक्ष्मी नारायण ने इनके साथ गाली गलौज किए और जान से मारने की धमकियां भी दी। इस सिलसिले में पहले भी मंडल रेवेन्यू अफसर से शिकायत की गई मगर कोई कार्रवाई नहीं हुई। बार एसोसिएशन ने करारदाद मंजूर करते हुए जहीराबाद टाउन पुलिस में शिकायत दर्ज कराई और जुमा को मुकामी अदालत से RDO दफ्तर तक एहतजाजी रैली निकाली। मददा RDO को याददाश्त पेश करते हुए VRO के ख़िलाफ़ महकमे जाती कार्रवाई का मुतालबा किया गया। बार एसोसिएशन के मुताबिक VRO के ख़िलाफ़ कार्रवाई के मुतालबे पर ज़िला भर के वकला ने अदालती उमूर का बाइकआउट किया। वकला ने खबरदार किया कि अगर फौरी कार्रवाई ना की गई तो एहतजाज को तेलंगाना भर में वसअत देते हुए अदालती उमूर के बाइकआउट का ऐलान किया जाएगा। जहीराबाद बार एसोसिएशन मेंबर तुलजाराम यादव लास्ट शुक्रवाరం స్థానిక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న VRO లక్ష్మీనారాయణ గారు దుర్భాషలాడి అనవసరంగా ఆయనకు హ్యూమిలియేట్ చేసి చంపుతాన్ని బెదిరించి నానా రకాలుగా దుర్భాషలాడినాడు। ఆ విషయంలో మేము MRO గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, కానీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు। దానికి మా బార్ అసోసియేషన్ తరఫున స్పందించి తీర్మానం పాస్ చేసి మేము నిన్న పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము ఈరోజు RDO గారి దగ్గర కూడా వచ్చి ఆయనపై చర్యలు తీసుకోవాలని మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది। ఈయన లక్ష్మీనారాయణ చర్య గురించి తగిన విధంగా స్పందించకపోతే మేము ఫర్దర్గా ఇప్పుడు ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా మేము బాయ్కాట్ చేసినాము కోర్ట్స్ని, తెలంగాణ వ్యాప్తంగా బాయ్కాట్ చేయాల్సి ఉంటుంది। కాబట్టి ఆయన మీద చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం బార్ అసోసియేషన్ జైరాబాద్ బార్ అసోసియేషన్ తరఫున। న్యాయవాది తన లీగల్ డ్యూటీస్ లీగల్ అసిస్టెన్స్ ఒక క్లయింట్కు నిర్వహించడానికి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అనేటువంటి MRO ఆఫీస్కి వెళ్తే అక్కడ నీలాంటి 100 వకీళ్ళని చూసినా వకీళ్ళందరూ కూడా మోసం చేస్తారు, డబ్బులు మింగుతారు, మోసాలు చేస్తారని చెప్పేసి వ్యాఖ్యానించి నీదేన్ని చోటా మోటా కారు నీది, నా పెద్ద పెద్ద కారులే కాతులు గుద్ది పడేస్తా నీకు అని వ్యాఖ్యానించడము, ఒక న్యాయవాద వృత్తికి ఆయన కించపరిచే విధంగా ప్రవర్తించడము, అట్లనే క్లయింట్ల దగ్గర అక్కడ వచ్చినటువంటి అప్లికెంట్స్ దగ్గర 1,40,40,000 రూపాయలు అడిగి వాళ్ళని డిమాండ్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు అక్రమంగా వసూలు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి VRO లక్ష్మీనారాయణ డ్యూటీలో ఉండి ఆయన పరిస్థితి ఏముండనో అప్పుడున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ లక్ష్మీనారాయణ VRO పైన తగిన చర్య తీసుకొని విచారణ చేసి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము। ఈరోజు RDO గారికి అప్పీల్ అథారిటీ వాళ్ళకు కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది, RDO గారు లేకున్నా వాళ్ళ AO గారికి ఇవ్వడం జరిగింది। అదేవిధంగా నిన్న పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది। న్యాయవాద అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కానీ మరి ఇతర చట్టాల కింద ఆయన పైన తగిన విచారణ చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము। ఈరోజు నారాయణఖేడ్, జైరాబాద్, సంగారెడ్డి, జోగిపేట్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని కోర్టులు కూడా అబ్స్టైన్ చేసి నిరసన తెలిపి చర్య తీసుకోవాలని చెప్తున్నాము। చర్య తీసుకునే పక్షం లోపల ముఖ్యమంత్రి గారి కార్యక్రమంలో కూడా మేము వినతి పత్రం సమర్పించడానికి పోతాము। అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి తీవ్రతరం చేస్తాము। చట్టపరమైనటువంటి చర్య తీసుకున్నట్లయితే లక్ష్మీనారాయణ VRO జైరాబాద్ మండల్ భౌతిక్ K విలేజ్ VRO ఆయన పైన చర్య తీసుకోవాలని కోరుతున్నాం మేము।